నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన మాజీ స్పీకర్ గారు అయినటువంటి తమ్మినేని సీతారాం ఎవరైతే ఉన్నారో ఆయన కనబడడం లేదంట, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. సో ఆయన కార్లు ఏవైతే ఉన్నాయో ఆ కార్లను వదిలిపెట్టి క్యాబ్ బుక్ చేసుకొని మరి ఆయన సతీమణి, ఆయన సుపుత్రుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం కుటుంబ సమేతంగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం రండి. మీ అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి తమ్మినేని సీతారామన్న. నిజంగా నాకు తండ్రి లాంటి వాడు, మంచివాడు, సౌమ్యుడు, మంచి చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. సో తండ్రి లాంటి వాడు, సౌమ్యుడు, మీకు అందరికీ ఆయన తెలుసు, మంచి చేస్తాడనేటువంటి నమ్మకం నాకు ఉంది అని చెప్పి టికెట్ ఇచ్చి గెలిపించి స్పీకర్ని చేస్తే తమ్మినేని సీతారాం ఏం చేశాడో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు? ఒక వ్యక్తి బతికుండంగానే అతనికి డెత్ సర్టిఫికేట్ ఒకటి సృష్టించి, ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ సృష్టించి 900 గజాల స్థలం ఖాళీగా ఉంది, మన చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పి కబ్జా చేసేసాడు జగన్మోహన్ రెడ్డి గారు. సో కబ్జా చేయడమే కాకుండా ఇప్పుడు ఆయన పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేయబోతారు అని చెప్పి మన తమ్మినేని సీతారాం గారు అప్స్కాండ్ అయిపోయారు. మీ తండ్రి లాంటి వారు, మీ సీతారామన్న సౌమ్యుడు, అందరికీ తెలిసిన వాడు ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇక్కడ ఆవగింజంత అదృష్టం ఉంది కాబట్టి 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడు. కానీ ఒక్కసారి ఊహించుకోండి, 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు గనుక గెలిచి ఉంటే ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది? బతికున్నటువంటి వ్యక్తికి డెత్ సర్టిఫికేట్ సృష్టించడం ఏమిటి? అసలు స్కామ్లు ఏ విధంగా చేయాలి అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గర ట్రైనింగ్ రావాలి. వీళ్ళు అమీర్పేటలో ఎక్కడన్నా వీళ్ళు ట్రైనింగ్ పెట్టాలి. స్కామ్లు ఏ విధంగా చేయాలి, దొరకకుండా ఏ విధంగా చేయాలి, కొత్తగా ఏ విధంగా చేయాలి, కొత్తగా ఏ విధంగా భూ కబ్జాలు చేయాలి, దందాలు చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి డెకాయిట్లని మొత్తం తీసుకొని ట్రైనింగ్ వీళ్ళ దగ్గర ఇప్పించాలి. ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి, 10 మంది రాజకీయ నాయకులకు ఆదర్శంగా ఉండవలసినటువంటి ఒక పెద్ద మనిషి బతికున్నటువంటి వ్యక్తికి డెత్ సర్టిఫికేట్ సృష్టించి, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ సృష్టించి ఆయన ఇంత పెద్ద దుర్మార్గానికి పాల్పడ్డాడంటే, అంటే కంచే చేనును మేస్తే కాచేది ఎవరు అన్నట్లు ఈ స్పీకర్ లాంటి పెద్ద పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళే ఈ విధంగా దుర్మార్గానికి పాల్పడితే ఎవరికి చెప్పుకోవాలి, ఏమని చెప్పుకోవాలి? జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినప్పుడు ఒక మాట అన్నాడు, ఏంటంటే ఆ ప్రేమ ఏమైందో, ఆ ఆప్యాయత ఏమైందో, ఆ అనురాగం ఏమైందో అని చెప్పి గొంతు చించుకున్నారు కదా. మీ 151 మంది చేసినటువంటి డెకాయిట్ పనులు ఇవి. సో బతికున్నటువంటి వ్యక్తికి డెత్ సర్టిఫికేట్ సృష్టించేటువంటి ఇలాంటి పనులు చేశారు కాబట్టే అసలు మీకు నాకు ఎందుకు వచ్చింది 11 సీట్లు అంటారు కదా, ఆ 11 సీట్లు ఎందుకు వచ్చింది అని ఇప్పుడు ప్రజలు ఆలోచించేటువంటి పరిస్థితి ఏర్పడింది జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇదే కాదు, ఈయన మీద ఈ 900 గజాలే కాదు, ఈయన స్పీకర్గా ఉన్నప్పుడు ఇంకా ఎన్నో కుంభకోణాలకు పాల్పడ్డాడంట. అందులో ఒక చిట్టా ఒకటి వచ్చింది, అది చదివి వినిపిస్తాను చూడండి. ఈ ఆముదాల వలస టిఎస్ఆర్ కళాశాలకు ఆనుకొని ఉన్న 8 సెంట్ల స్థలాన్ని తమ్మినేని కుటుంబం ఆక్రమిస్తోందని ఆరోపిస్తూ గత నెలలో ఒక వృద్ధ దంపతులు సీఎంఓకు ఎస్పీ నిర్వహించిన ప్రజా పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. దీంతో డిఆర్ఓ విశ్వేశ్వరరావు, ఆముదాల వలస తహసీల్దారు, సర్వే అధికారులు వెళ్లి స్థలాన్ని బాధితులకు అప్పగించారు. అంటే అధికారం కోల్పోయిన తర్వాత కూడా వీళ్ళు ఆక్రమించుకున్నారు. ఇప్పుడు మంచి ప్రభుత్వం వచ్చింది కాబట్టి దాన్ని స్వాధీనము ఓనర్కి ఇవ్వడం జరిగింది. స్పీకర్గా ఉన్న సమయంలో టెక్కిలి మండలం చింతామణి గ్రామంలో 324 సర్వే నంబర్లో 23 ఎకరాల భూమిని గ్రామస్తుల నుంచి తమ కుమారుడి పేరున బలవంతంగా రాయించుకున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తెల్లవన్నీ పాలు కాదు, కోటేసుకున్న వాళ్ళందరూ అంబేద్కర్ కాదు అనేసి ఈ తమ్మినేని సీతారామును చూస్తేనే మనకు అర్థమవుతుంది. కోటేసుకొని పెద్ద బొట్టు ఒకటి పెట్టుకుని అమాయకుడిలాగా వచ్చి రాని ఇంగ్లీష్తో బిల్డప్ ఇచ్చేటువంటి ఈ సీతారాం చేసేటువంటి పనులు ఇలాంటి పనులు. చూడండి, 23 ఎకరాల భూమిని కొట్టేశారంట. తమ్మినేని కుటుంబానికి చెందిన అత్యంత సన్నిహితుడైన ఆముదాల వలసకు చెందిన ఒక వ్యక్తి మరణించగా ఆయన కుమారుల మధ్య తగాదాలు తలెత్తాయి. వారి ఇల్లును తమ్మినేని భార్య వాణి స్వాధీనం చేసుకున్నారని సమాచారం. అంటే తన
అనుచరుడు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి తమ్మినేని అనుచరుడు ఒక అతను చనిపోతే వాళ్ళిద్దరు కుమారులు కొట్లాడితే వాళ్ళిద్దరు కుమారులు మీరిద్దరు ఎందుకు ఇల్లు ఉందనే కదా కొట్లాడతారని చెప్పి వాళ్ళ భార్య ఆమె పేరు మీద రాయించుకుందంటే ఎంత దుర్మార్గం అండి ఇది. ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త కూడా ఇది గమనించాలి. ఇలాంటి వాళ్లకు మీరు ఓట్లేసి గెలిపించారు, ఇలాంటి వాళ్ళను జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ గా చేశారు. ఆముదాల వలసకు చెందిన ఒక పోలీస్ కానిస్టేబుల్ అనారోగ్య కారణాలతో చనిపోయాడు. డబ్బులు బాకీ ఉన్నదంటూ బెదిరించిన కానిస్టేబుల్ భార్య నుంచి రైల్వే స్టేషన్ సమీపంలో ఇల్లు లాక్కున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక పోలీస్ కానిస్టేబుల్ చనిపోతే, అనారోగ్య కారణాలతో చనిపోతే ఆ పోలీస్ కానిస్టేబుల్ మాకు బాకీ పడ్డాడని చెప్పి ఆ భర్త చనిపోయినటువంటి దుఃఖంలో ఉన్నటువంటి భార్య దగ్గరికి వెళ్ళి అధికార మదంతో బెదిరించి ఈ అధికార దుర్వినియోగానికి పాల్పడి ఆమె ఉంటున్నటువంటి ఇంటిని దుర్మార్గంగా దౌర్జన్యంగా రాయించుకున్నారు. సో ఇదే కాదు, చిట్టా బయటకు తిప్పుతా ఉంటే వస్తానే ఉంది. సో ఈ స్పీకర్గా పనిచేసినటువంటి ఈ తమ్మినేని సీతారాం ఎవరైతే ఉన్నారో శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎత్తున ఈ భూ కుంభకోణాలకు, దౌర్జన్యాలకు, కబ్జాలకు పాల్పడినట్లు ఇప్పుడు ఒక్కొక్క విషయం బయటకు వస్తా ఉంది. సో వీళ్ళు ఇప్పుడు మొత్తం ఫ్యామిలీ మొత్తము అప్స్కాండ్ అయిపోయారు. అంతేకాదు ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఈ దొంగ డెత్ సర్టిఫికేట్ కేసు కావచ్చు, దొంగ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ సృష్టించి 900 గజాలు కొట్టేసినటువంటి కేసు ఏదైతే ఉందో ఈ కేసులో 13 మంది నిందితులు ఉండగా 8 మందిని గత కొన్ని రోజుల ముందే అరెస్ట్ చేశారు. కానీ తమ్మినేని సీతారామును కానీ వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ ఎందుకు అరెస్ట్ చేయలేదు? వీళ్ళ వెనకాల ఎవరున్నారు? ఈ పోలీసు శాఖలో కూడా ఎవరైనా ఈయనకు సమాచారం చేరవేస్తా ఉన్నారా? మరి ఎందుకు ఇన్ని రోజులు అరెస్ట్ చేయలేదు? ఎందుకు వీళ్ళు ఈ న్యాయ నిపుణులను వాళ్ళు కలిసి ఈ రెమెడీ మొత్తం తీసుకునేంత వరకు అంత టైం ఎందుకు ఇచ్చారు? అక్కడ న్యాయ నిపుణులు ఏం చెప్పారు? నువ్వు అరెస్ట్ అవ్వడం ఖాయము, నువ్వు బాధ్యతాయుతమైనటువంటి రాజ్యాంగ పదవిలో ఉండి ఇట్లాంటి డెకాయిడ్ పనులు చేస్తే ఎత్తుకుపోయి బొక్కలో వేస్తారని చెబితే ఇప్పుడు అన్ని దారులు మూసుకొని పోవడంతో ఇప్పుడు ఇంటిళ్ళ పాలది ఎస్కేప్ అయిపోయారు. సో ఇంత సమయము పోలీసులు ఎందుకు ఇచ్చారు? సో ఈ వ్యక్తికి ఎందుకు ఇచ్చారు? అదేవిధంగా 8 మందిని అరెస్ట్ చేసినప్పుడు ఈయన ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేటువంటి విమర్శలు కూడా వినపడతా ఉంది. ఏది ఏమైనప్పటికీ పోలీసులు వేట మొదలు పెట్టారు. సీతారాంని ఎక్కడున్నా పట్టుకొని వస్తారు. సో ఆయన మాట్లాడే మాటలకు, ఆయన ఇంగ్లీష్లో మాట్లాడేటువంటి మాటలకు, ఆయన చేస్తున్నటువంటి పనులకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఎలివేషన్కు తండ్రి లాంటి వాడు, సౌమ్యుడు అని చెప్పాడు. మీ తండ్రి లాంటి వాడు సౌమ్యుడు ఏం చేశాడంటే బతికున్నటువంటి వ్యక్తికి డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి అధికారాలు వాడి అధికార దుర్వినియోగానికి పాల్పడి 4 కోట్ల రూపాయల భూమిని కొట్టేశాడు. మిగిలిన కొట్టేసినటువంటి భూముల లిస్టు కూడా ఇప్పుడు నేను చదవడం జరిగింది. సో మొత్తానికి ఈ సీతారాం పాపం పండింది, అడ్డంగా దొరికిపోయాడు. కనపడితే ఇక బొక్కలో వేయడం ఖాయమనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.